తెలంగాణలో రైతుల యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించింది. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆరోపించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే 80% యూరియా సరఫరా పూర్తయిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత నెల రోజులుగా యూరియా డిమాండ్ పెరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు 80% యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దశల వారీగా యూరియా విడుదల చేయడం, దశల వారీగా రైళ్లలో ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు, వరి పండిస్తున్న సోదరులు ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్ గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు. కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టిఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు, రైతులతోని కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు.